దొరకకూడని వాళ్ళకే దొరికేశామే. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏ సాంగ్ పడుతుందో అర్థం కావట్లేదు. ఎందుకే భయపడుతున్నావు? ఈ కాకి ఒక కాకి బంగారం అని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు. అయినా ఇంట్లోంచి కావేరీనే బయటికి పంపేశాం. ఈ కాకి ఒక లెక్క ఉష్ అని తోలితే ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి వాలుతుంది. మీరసలు మనుషులేనా? పచ్చగా ఉన్న సంసారాన్ని నాశనం చేశారు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఇది కలియుగం ఆంటీ. దేవుడు కూడా మాలాంటి పాపాత్ముల వైపే ఉంటాడు. అయినా నువ్వు ఆ కావేరికి నమ్మిన బంటువి కదా, దాంతోనే పోవచ్చు కదా. ఏ రూపా, మాట్లాడక్ కాకి. ఇక నుంచి నీకు డైలాగ్స్ ఉండవు. కాకిలా అరవడం మానేసి పో, ఇక నుంచి పో. మిడిసి పడకు సరోజా. నీకంటే పెద్ద పెద్ద విలన్లే కావేరితో తలపడ్డం నేను చూశాను. వాళ్లే తోక ముడుచుకొని పోయారు. నువ్వో లెక్క. నీకు కావేరికి అంత సీన్ లేదు కాకి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఆడుకున్నారే మాతో? ఏదో చిల్లర ఖర్చుల కోసం 10 లక్షలు కొట్టేస్తే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తారా? ఇప్పుడు చూడు. ఇప్పుడు కావేరి వెళ్ళింది. రేపో మాపో నువ్వు కూడా వెళ్ళిపోతావు. అప్పుడు ఈ ఇల్లు మొత్తం నా సొంతం అవుతుంది. పగటి కలలు కనక్ సరోజా. నేను కనేవి పగటి కలలు కాదు, రంగుల కలలు. అయినా మా గురించి అంకితకి భువనకి చెప్దామనుకుంటున్నావేమో. వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఏం నమ్మదలుచుకున్నారో అదే నమ్ముతారు. ఎవరి మాట వినరు. పోయే కాలం వచ్చేదాకా దరిద్రం కూడా పొమ్మన్నా పోదంట. ఒక్కసారి నువ్వు చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యుండొచ్చు, కానీ ప్రతిసారి అవ్వదు. నా సుడి నీకు తెలీదు కాకి. నేను మురిక్కాలవలో గ్యాలం వేసినా తిమింగళం పడుతుంది. అలాగే ఎగిరిపడు. ఎప్పుడో అన్నికి నీ నిజస్వరూపం తెలిసిపోతుంది. అప్పుడు తన కూతురు అడ్డొచ్చినా లెక్క చేయదు. నిన్ను మెడబట్టుకుని బయటకు గెంటేస్తుంది. అమ్మనే పగటి కలలు కంటున్నావు అంటున్నావు కదా, అవి నువ్వే కంటున్నావు. ఈ ఇంట్లో నుంచి మేం బయటికెళ్లే సమస్యే లేదు. ఆ అంకితని రబ్బర్ స్టాంపులా అలాగే ఉంచుతాం. మొత్తం ఆస్తిని మేమే అనుభవిస్తాం. నీకింకో విషయం చెప్పనా? అంకితకి నేను పెళ్ళే కానివ్వను. దానికి పెళ్ళైతే దాని పిల్లలు ఆస్తికి వారసులవుతారు. అలా జరగనివ్వను. నిన్ను కొట్టే ముందు ఆలోచించుకో కాకి. ఈ విషయం అంకితకు గాని భువనమ్మకు గాని తెలిస్తే ఏమవుతుంది? నువ్వు చెప్పింది నిజం సరోజా. ఇంతవరకు ఆవేశపడి నీది పైచేయి అయ్యేలా చేశాను. ఇక ముందు చూద్దూగాని కావేరితో కలిసి నేను ఆడే ఆట ఎలా ఉంటుందో. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మా, ఆమె చాలా ఆవేశంగా వెళ్ళింది. ఏమైనా చేస్తుందంటావా? చేసుకుంటుంది. కాకి ఎంత అరిచినా దాని ముఖాన ఎంగిలి మెతుకులే వేస్తారే. అయినా కావేరీనే బయటికి గెంటేసిన వాళ్ళం.
ఇదో లెక్క. వదిలే, ఈ హ్యాపీ మూడ్ని ఎంజాయ్ చేద్దాం.